బుధవారం స్త్రీల కొడుకు వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక వందన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గత స్త్రీల కొడుకు నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సురక్షితంగా మమ్మల్ని దాచి కాచి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. పాటలతో మమ్మల్ని స్తుతించుండగా ఆరాధించుకుంటుండగా ప్రభా, యెహోవాను స్తుతించడం మంచిదన్నట్టుగా నిన్ను మాత్రమే స్తుతించడానికి మా స్వరాలతో ప్రభు నిన్ను గణపరచడానికి కృప చూపించి నడిపించండి. ఎవరైతే రాలేదో సకాలంలో రావడానికి కృప చూపించి నడిపించండి. ఈ చిన్న ప్రార్థన భాషను చేర్చుకోమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి ఎంతో అడిగి ప్రార్థిస్తున్నాం అతని తండ్రి, ఆమేన్. సహోదరులు రావాలండి పాటలు పాడడానికి. చిన్న కీర్తన పుస్తకం నుంచి 10వ కీర్తన పాడిన వాళ్ళకి గుర్తించవచ్చు. ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా చేయుచు ఆనందగానము మనసారా చేయుచు
లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఆకాశములు వాటి యందున్న సర్వమును భూమి మీద కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. పోయిన వారం ఎవరి కోసం చెప్పుకున్నాం జ్ఞాపకం ఉంది. సంసోను భార్య కోసం నేర్చుకున్నాం. అంతకుముందు పోయిన వారం ఒకే కుటుంబం, అందుకని గుర్తుంది అనుకుంటా మీకు కదా. ఎనీవే, సంసోను తల్లి కోసం నేర్చుకున్నాం, సంసోను భార్య కోసం నేర్చుకున్నాం. ఒక భార్య ఎలా ఉండాలి కదా. అలాగే సంసోను అన్నీ చెప్పాడు కదా తన తల్లిదండ్రులకి. అలాగే యవనస్తులు కూడా బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఏమి దాచకూడదు అని అన్నీ చెప్పాలి. అలా యవనస్తుల కోసం, సంసోను కోసం. అలాగే మన ఒక భార్య ప్రవర్తన బట్టి భర్త మారచ్చు వాక్యం లేకుండానే అని చెప్పేసి వాక్యం పూర్వకంగానే నేను మీకు చెప్పడం జరిగింది. ఎంతమంది ప్రార్థించారో మీ భర్తల కోసం దేవుడికి తెలుసు. కాబట్టి ఈరోజు దెలీలా అనే ఒక స్త్రీ కోసం నేర్చుకోవచ్చు. సంసోను కోసమే, సంసోన్లో ఒక పాఠమే ఇది కూడా. ఫస్ట్ మనం తల్లి కోసం చూసాము, తర్వాత భార్య కోసం చూసాము, తర్వాత వేశ్య అయిన దెలీలా కోసం చూద్దాం. నాకు అనిపించింది సంసోను స్టోరీ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది తన భార్య సరిగా ఉండుంటే వేశ్య దగ్గరికి వెళ్ళేవాడు కాదేమో అని అనిపించింది నాకు సంసోను కోసం చదువుతున్నప్పుడు. అంతే కదండి, తన భార్య సరిగా ఉండి తన కాపురాన్ని చక్కదిద్దుకుంటే చేతులారా ఏం చేసుకుంది, నాశనాన్ని తెచ్చుకుంది, కాల్చివేయబడింది కదా. చేతులారా తన సంసారాన్ని కోలు దోసుకుంది. ఒకవేళ నాకు అనిపించింది తన భార్య సరిగా ఉండి
మంచి త్రోవలో ఉంటే గనక భార్యాభర్తలు ఇంకా చక్కగా ఇంకా ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళేమో. సంసోను జీవితం అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోయింది. కార్య ఆరంభం బావుంది. కార్యాంతం బాలేదు. మన జీవితంలో కూడా రక్షింపబడి దేవుడు పిలుచుకున్నాక క్రైస్తవులుగా పిలువబడే మనము స్టార్టింగ్ బాగానే ఉంటాం. తర్వాత ఎలా ఉందో మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది దేవుడికి దూరం అయిపోతున్నారు రక్షింపబడి కూడా. రక్షింపబడి సన్నిధికి రాకుండా అన్య దేవతల్ని పూజిస్తా దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఒక పాఠం ఇది. రక్షింపబడిన నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్నాక నిన్ను క్రైస్తవుగా పిలువబడే నువ్వు దారి తప్పావంటే కార్యాంతం ఎలాగుంటుంది? సంసోను మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కదండి. కాబట్టి సంసోను నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే దేవుళ్ళ కోసం చూద్దాం. అదే న్యాయాధిపతులు 2-3 వారాల నుంచి మనం న్యాయాధిపతుల చుట్టూనే తిరుగుతున్నాం కదా. న్యాయాధిపతులు వరుసగా చూద్దాం. మనం 14-15 భార్య కోసం చూసాం. 16లో వేశ్య కనిపించదు అనమాట. న్యాయాధిపతులు 16వ అధ్యాయం ఫస్ట్ నుంచి చూద్దాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. తరువాత అంటే ఎప్పుడు తర్వాత? తన భార్య చనిపోయిన తర్వాత ఎన్నో కోపంతో ఏం చేశాడు? నక్కల్ని ఒకదానికొకటి ముడేసి 300 నక్కల్ని వదిలేసాడు అనమాట కోపంతో. అయితే ఒక భార్య అంటే సరిగా లేనప్పుడు మగవాళ్ళు ఎలా ఉంటారో మనకి సంసోను చూడొచ్చు, అంతే కదా. ఒక భార్య ఎప్పుడైతే సరిగా లేదో భర్త మీద ఎఫెక్ట్ చూపించిద్ది అది. ఇక్కడ సంసోను చూసాం, భార్య సరిగా లేదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళడానికే కారణమైంది. అదే ఒకవేళ సరిగా ఉండుంటే ఇంకా ఎక్కువ కాలం బతికేవాడేమో, దేవుడు ఇంకా బలంగా వాడుకుండేవాడేమో నాకు అనిపించింది. అందుకే అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోయింది కదా. చూద్దాం. 2వ వచనం. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతను చంపదమనుకొని పట్టబునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డ కర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకును ఎదురుగా ఉన్న కొండకును వాటిని తీసుకొని పోయాను. ఎంత బలవంతుడంటే సంసోను, చూసా కదా ఇప్పుడు మీరు. ద్వారబంధాలు ఏం చేశాడంట? పెరికి వేసాడు, ఓడబీకేయాడంట. అంత బలవంతుడు అనమాట సంసోను. అది ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నాజరు చేసుకుండి దేవుడు బలం అది. ఎప్పుడైతే దేవుడు ఆత్మ తోడుందో బలం పొందుకుండి అనేకమైన కార్యాలు సంసోను చేశాడు. ఎప్పటి వరకు? దేవుడు తోడై ఉన్నంత వరకు కదా. ఎప్పుడైతే దేవుడు తోడై ఉంటాడో తోడై ఉన్నంత వరకు మనకి సమస్య అనేది చిన్నదిగానే కనిపించింది. ఎప్పుడైతే దేవుడు ఎడబాసనని తెలియకుండా ఉంటుందో, ఎప్పుడు దేవుడైతే ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అప్పుడు నువ్వు కార్యాలు జరిగించలేవు. అది మనం సంసోను విషయంలో చూద్దాం. 4 పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో నీవు అతను లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములను నీకు ఇచ్చదమని చెప్పిరి. ఏమంటున్నారు? దెలీలా దగ్గరికి వచ్చాడు, భార్యను కోల్పోయాడు. ఎవరిని మోహించాడు? దెలీలా అనే ఒక వేశ్య దగ్గరికి వచ్చాడు. అధికారులు సర్దారులు వచ్చారు. అతను పట్టుకుని లాలన చేసి తన బలం ఎక్కడుందో కనుక్కోమని చెప్తే, ఈ కథ అంతా మీకు తెలిసిందే, కనుక్కోమని చెప్తాడనమాట. చివరికి ఎలాగైపోయాడు సంసోను? వేశ్య దగ్గరికి వచ్చేంత దిగజారిపోయాడని మనం చూడొచ్చు. దేవుని బలం పొందుకున్న సంసోను చివరికి దెలీలా దగ్గరికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు అంటారు, తన బలం ఎక్కడుందో కనుక్కొని మాకు చెప్తే 1100 వెండి నాణాలు మీకు ఇస్తాము అని చెప్పారనమాట. ఇక్కడ దెలీలాని ఆశ్రయించాడు సంసోను.
అయితే 6వ వచనం. కాబట్టి దెలీలా నీ మహాబలం దేనిలో ఉన్నదో నిన్ను దేని చేత బట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోన్‌తో అనగా ఏం చేస్తుంది? జాయిగా లాలించడం మొదలుపెట్టింది. బాధించడం మొదలుపెట్టింది. మనం గత వారం చూసాం. చక్కగా లాగించి, బుజ్జగించి దువ్వింది ఎవరు? తన భార్య. దేనికోసం? అప్పచెప్పేయడం కోసం. ఫిలిష్తీయులకి తన్ని అప్పచెప్పడం కోసం. అక్కడ లాలన చేసింది. అక్కడ లొంగిపోయాడు. ఇక్కడ కూడా ఏం చేశాడు? లొంగిపోయాడు. ఫస్టు దువ్వింది, అడిగాడు, చెప్పింది ఏమని చూద్దాం. ఫిలిష్తీయుల సర్దారులు 7, 8 వచనం. నెరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతన్ని బాధించెను. మా మాటుల నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండరు గనుక ఆమె సంసోన్ను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని చెప్పగా అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడుపులను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. ఫస్ట్ ఒకసారి చెప్పాడు, అయిపోయింది. ఫిలిష్తీయులను ఎదుర్కొని వచ్చాడనగానే మామూలుగానే వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండోసారి కూడా ప్రయత్నించండి అన్నాడు. చూడండి, అతడు తెలియలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడావు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, నన్ను మోసం చేసావు, నీ బలం ఎక్కడుందో చెప్పలేదు, మళ్ళీ చెప్పమని మళ్ళీ బాధించిందనమాట. నిన్ను దేని చేత బాధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోన్‌తో చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్ళతో నన్ను బాగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులతో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. మళ్ళీ నన్ను తాళ్ళతో బంధిస్తే మామూలుగానే అయిపోతాను, కామన్ మాల్లాగే అయిపోతాను మళ్ళీ చెప్పగానే మళ్ళీ ఫిలిష్తీయులు నీ కోసం వస్తున్నాను అనగానే మళ్ళీ ఏం చేశాడు? తాళ్ళన్నీ తెంపేసుకొని మళ్ళీ అలాగా ఎట్రీతిగానే వెళ్ళాడు. అంతటి తెలియలా పేనుబడిన కొత్తరాలతో తీసుకొని వాటితో బంధించి సంస్కొని ఫిలిష్తీయుని మీద పడుచున్నారు అతనితో అనెను. అప్పుడు మాటున 13 దెలీలా ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. నిన్ను దేనివల్ల బంధించవచ్చో నాకు తెలుపమని సంసోన్‌తో చెప్పగా అతను నా తల జడలను 7 అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పును. అంతటా ఆమె మేకుతో దాన్ని దెగ్గొట్టి సంసోను ఫిలిష్తీయుని మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయాను. అతడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నానని నీవెందుకు నన్ను చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి గొప్ప బలం దేనిలో ఉన్నదో నాకు తెలియకపోతేవని అతనితో అన్నావు. ముమ్మారు నన్ను ఎన్నిసార్లు మోసం చేస్తావు, అబద్ధం ఆడుతున్నావు, నన్ను ప్రేమిస్తావని నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పేటట్టయితే నువ్వు నాకు బలం ఎక్కడుందో చెప్పని ఏం చేసింది? పదే 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 బాధించిందనమాట. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణం విసికి చావగోరెను. చివరికి ఏం చేశాడంట? చావగోరినంత పని ఎంత విసిగిచ్చేస్తుందంటే కొన్ని సార్లు మనం కూడా మన భర్తలు చాలా విసిగించేస్తూ ఉంటాం. ఏ రకంగా అయినా సరే, ఏ విషయంలో అయినా సరే, ఎలా ఏ ఒక పని జరుగుతాం కోసం చాలాసార్లు విసిగిచ్చేస్తూ ఉంటాం. ఉన్న పరిస్థితి ఏంటో, ఆ సందర్భం ఏంటో చూసుకోకుండా పదే పదే అది అవసరమైన, అనవసరమైన ఏం చేస్తూ ఉంటాం? విసిగించేస్తూ ఉంటాం. ఇక్కడ అలాగే చేసిందంట. ప్రాణం విసుకొచ్చి ఎలా అనిపించిందంట సంసోన్‌కి? చనిపోదాము, ఇంక ఎందుకొచ్చింది బాధరా బాబు, చచ్చిపోదాము అంత విసుగు తెప్పించింది. అంతలా అనిపించిందంట సంసోన్‌కి. ఎంత విసుగు తెప్పించుంటది. ఇక్కడ దెలీలా ఎలా కనిపిస్తుందంటే, దెలీలా అనే పేరుకి బలహీనమైంది లేక అలసట తెచ్చేది అని అర్థమంట. తన పేరుకి అలసట తెచ్చేది లేకపోతే బలహీనమైంది. మన బ్రతుకులు మేలుకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఎట్టి రీతిగా ఉండాలి? దెలీలాగా ఉండాలండి కదా! మన సంబంధం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఇక్కడ సంసోను ఈ శరీరానుసారమైన సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి నాశనానికి కొనిపోబడ్డాడు. మన సంబంధం ఎవరితో ఉండాలి? దేవునితో మన సంబంధం ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను ఉంటాయి. ఇక్కడ శరీరానుసారంగా ఆలోచించాడు. ఎప్పుడైతే శోధించింది, బాధించింది, తొందర పెట్టిందో ఏం చేశాడు? బలాన్ని చెప్పేశాడు కదా!
ఎప్పుడైతే బలాన్ని చెప్పాడో ఆమె 17 వచనం, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియచేసి నేను నా తల్లి గర్భం నుండే చెప్పేశాడు. ఇంకేమైపోయింది, అప్పుడు దాకా దాచుకున్న గుట్టంతా ఏం చేశాడు, విప్పేశాడు. నా తల మీద మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరం చేసినట్లు నా బలం నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వల్ల అవుతుందని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయాన్ని తనకు తెలిపినని దేనిలా ఎరిగి ఆమె వర్తమానము ఫిలిప్తీయులకు సర్దాలను పిలిపించి ఈసారి రండి, అతడు తన అభిప్రాయము అంతయు నాకు తెలియచేశానని ఫిలిప్తీయుల సర్దారు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడ మీద తన నిద్రబుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడ క్షౌరం వేయించి బాధించడం మొదలుపెట్టను. అతడు అతనిలో నుండి బలము తొలగిపోయినని ఆమె సంసోను ఫిలిప్తీయుల మీద పడుచున్నారని అతను నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు చూడండి, అంటే ఎప్పటిలాగే బయలుదేరాడంట. కానీ తన బలము అయితే యెహోవా అతని ఎడబాసని అతనికి తెలియలేదు. తన వెంట్రుకలంతా తీసేసింది, బలమంతా పోయింది. ఎప్పటిలాగే ఫిలిస్తీన్ని మీద పడుతున్నాడగానే బయలుదేరాడు. కానీ దేవుడు ఎడబాసరని తెలుసుకోలేదు కాబట్టి ఏం చేశాడు, ఎప్పటిలాగే బయలుదేరాడు, వెళ్ళాడు. తన బలము పోయిందన్న విషయం మర్చిపోయాడు. ఎప్పుడైతే దేవుడికి అనుకూలంగా ఉంటావో, దేవుడిలో నిలిచి ఉంటావో, నీ సంబంధం దేవుడితో ఉంటుందో అప్పుడు ఉన్నంత వరకు దేవుడు నీలో నిలిచి ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు నువ్వు విడిచిపెట్టేస్తావో అప్పుడు దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఈ దేవుని ఆత్మ ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పటి వరకు నువ్వు కార్యాలు చేయగలవు. దేవుడు ఆత్మ నీలో లేకపోతే కార్యాలు చేయలేము. ఇక్కడ మనం సంసోను చూడొచ్చు. ఎప్పటి వరకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుడితోనూ సంసోనుతోనూ బంధం ఉన్నప్పుడు వరకే కదా. మన సంబంధం కూడా దేవుడితోనూ మనకి సంబంధం, పరలోక దేవుడితోనూ సంబంధం ఉన్నంత వరకే దేవుడు మన దగ్గర నిలిచి ఉంటాడు, ఆయన ఆత్మను మనతో ఉంచుతాడు. సంసోను ఇక్కడ దేవుడు బలం పొందుకుండి బలవంతుడు, దేవుడితో పాటు ఉన్నంత వరకు వాళ్ళ సంబంధం ఎలాగుందంట, బాగుంది. దేవుడు ఆత్మ తనతో ఉంచాడు, అప్పటి వరకు బాగుంది. ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయాడో తన సంబంధం ఎడబాసని తెలుసుకోలేపాడు. అంతే, అంత నిద్రలోకి జారిపోయాడు. తొడ మీద పడుకోబెట్టుకుని ఏం చేసిందంట, లాలం చేసింది, నిద్రపుచ్చింది. అందుకని ఏం చేశాడు, నిద్రపోయి అంతే. అంత మామూలుగా ఒక రకంగా సంసోను నా బలంతో ఇప్పుడు నీకేం పని అని అడగచ్చు కదా, ఇప్పుడు నీకు అంత అవసరమా, నా బలంతో ఏమని అడగచ్చు. కానీ ఏం చేశాడు, నిద్రపోయి అంత నిద్రలో ఉన్నారనమాట. మనం కూడా చాలాసార్లు ప్రార్థనకు వచ్చినప్పుడు చేసే పని ఏంటండి, అదే కదా. అందుకని అంటాడు శిష్యులతో, మెలకువగా ఉండి ప్రార్థన చేయమండి. దేనికి చెప్తున్నాడు ఈ మాట, సోదరులకు పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. ఎందుకని చెప్తున్నాడు, ఎదరు శోధన ఉంది, ఆ విషయం ఎవరికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు తెలుసు. కాబట్టి ఏం చెప్తున్నాడు, మెలకువగా ప్రార్థన చేయండి, మెలకువగా ప్రార్థన చేయండి. కానీ శిష్యులు ఏం చేశారంట, నిద్రపోయారు. ఇక్కడ సంసోను కూడా ఏం చేశాడు, నిద్రపోయాడు. మెలకువగా ఉంటే తన బలం చెప్పకుండా ఉండుడేమో, నిద్రపోయాడు కాబట్టి ఏం చేశాడు, తన బలమంతా పోయింది. జాగ్రత్త, సోదరులో పడిపోకుండా. ఎప్పుడు దుష్టుడు మనల్ని ఆవేస్తాడు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంట, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అలాగే 22, అతడు బందీగృహంలో తిరగలి విసురువాడాను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతను తల వెంట్రుకలు తిరిగి మొదలుపెట్టాను. ఏం చేశాడు, నేను కథంతా చెప్తాను, ఇంటికి వెళ్తారో చదువుకోండి. తన బలమంతా పోయింది, బంధించారు. ఇప్పుడు దొరికిందనమాట అవకాశం. 20 సంవత్సరాల నుంచి బాధించి హింసించేస్తున్నాడు ఎవరిని, ఫిలిస్తీన్ని. విసిగిపోయారు, చూశారు, విసిగిపోయారు. ఏ విధంగానో ఎన్ని రకాలుగానో సంసోను మేము ఎదుర్కోలేకపోతున్నాము, ఎలా చేసినా సరే సంసోను మేము విజయం పొందలేకపోతున్నాము. చూశారు 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు వాళ్ళకి బలం వచ్చిందనమాట. తీసుకెళ్లారు దాగోను గుడిలో అతన్ని బంధించారు. బంధించిన తర్వాత 2 స్తంభాలు ఉంటాయి, ఆ స్తంభాలకే అతన్ని కట్టివేసి అతనే కళ్ళు ఓడబీకారంట. ఒక స్త్రీ వల్ల ఎంత ఆపద వచ్చింది, ఒక జారత్వమైన స్త్రీ. మనం ఎట్టి రీతిగా ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఎటువంటి స్త్రీగా ఉన్నాం, దెలీలాగా ఉన్నామా, ఎవరినైనా మోసం చేస్తున్నామా, మన భర్తనే మోసం చేస్తున్నామా,
మనం ఎందుకు పనికిరాని వాళ్ళగానో, ఎందుకు ఎవరికి ఉపయోగపడని రీతిగా మనం ఉన్నామా ఆలోచన చేసుకుందాం. ఇక్కడ దెలీలా ఒక వేశ్య. తను చేసిన పని వల్ల ఇక్కడ సంసోన్‌కి నాశనమే వచ్చింది. చివరికి తన కళ్ళు ఊడబీకేసాడంట. ముందు దెలీలాని దేంతో చూసాడు? కళ్ళుతోనే కదా చూసాడు. చివరికి పాపం ఎక్కడి దాకా లాక్కొచ్చిందంటే కళ్ళు నేను గత బైబిలు సేవకుడికిలో చెప్పాను. పాపం ఎక్కడి నుంచి మొదలైద్దంట చూడడం వల్లే. దేనా విషయంలో నేను మాట్లాడాను. పోయిన బిఫోర్ లాస్ట్ చాలా వారాలవుతుంది, నెలలవుతుంది. ఒక దేనా కోసం మాట్లాడాను. చూడ్డానికి వెళ్ళిందని చెప్పి. చూడడం వల్ల పాపం మొదలైద్ది. మన దేహానికి ఏంటి దీపం? కన్నే కాబట్టి నీ కళ్ళు తేటగా ఉంటే నీ హృదయం అంతా తేటగా ఉంటది. ఎప్పుడైతే నీ కన్నుతో పాపం చేయడం మొదలు పెడతావో నీ హృదయం అంతా చెడిపోయిద్ది. ఇక్కడ చూడడంతో మొదలుపెట్టాడు పాపం. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంతే. ఆ కన్నే పొడుచుకున్నంత. బతికుండగా కళ్ళు తీసేయడం అంతే. అది ఎంత ఘోరమైందండి అది అసల. బతికుండగానే ఒక మనిషి బతికుండగానే కళ్ళు తీసేయడం అది చాలా బాధాకరమైన విషయం. ఎంత బలవంతుడు, ఒక సింహ గర్జన వింటే మనం ఏం చేస్తామండి? ఒక సింహం అది అరిచిందంటే మనం పారిపోతాం. అలాంటిది ఆ సింహ గర్జనకే ఎదురెళ్ళేవాడు సంసోను. అంత బలవంతుడనమాట. ఏ ఆయుధం లేకుండా నోరుని పట్టుకొని చీల్చి వేశాడు. అంత బలవంతుడు. ఏ ఆయుధం లేకుండానే పచ్చి గాలి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అంత శూరుడు, అంత బలవంతుడు. అలాంటిది ఇంత ఎత్తు, అంత పొడుగుండి సంసోను, అంత బలవంతుడైన సంసోను ఒక ఆడదానికి లొంగిపోయాడు కదా! ఒక జారత్వమైన స్త్రీ వల్ల ఒక స్త్రీ ఎలాగుంటదంటే సొలొమోను రాసిన ఆహ్, సొలొమోను రాసిన సామెతలు చూద్దామండి. వేశ్య కోసం మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే చాలా చక్కగా చెప్తాడు. ఎందుకంటే సొలొమోను కూడా వేశ్యలో పడినవాడే. అందుకనే అంటారు కదా! క్షౌరమైన ఏమంటారు? క్షౌరమైన తర్వాత ఎవరం వచ్చిద్దంటారు కదా! అలాగే సంసోను కూడా ఏమైందంట, ఆల్రెడీ వేశ్యల గుంటలో పడి అన్నీ అయిపోయిన తర్వాత నెత్తి నోరి బాదుకుని రాశాడనమాట సామెతలు. ఒకళ్ళు ఎలా ఉండకూడదో, జాగ్రత్తమైన స్త్రీలో పడితే ఎలాగుంటది అని చెప్పేసి షవర్ అయిన తర్వాత ఎవరం వచ్చిన తర్వాత రాసిన తర్వాత రాశాడనమాట ఇది సొలొమోను. సామెతలు 23 అధ్యాయం 27 వచనం. సామెతలు 23:27. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. వేశ్య ఎలాంటిదంట? గొయ్యి, లోతైన గొయ్యి. దాంట్లో పడితే రాగలమండి కదా! ఓ మాదిరి గుంటలో పడితే రాలేం. అలాంటిది లోతైన గొయ్యి. పరస్త్రీ ఎలాంటిదంట? ఇరుకైన గుంట. ఒకసారి గుంటలో పడితే రావడానికి ఉండదు. కాబట్టి సామెతలు 7వ అధ్యాయం కూడా మీరు ఇంటికెళ్ళక చదువుకోండి. చెప్తాను నేను. ఒక స్త్రీ ఎలాంటి అలంకరణ పొందుండాలంట? అలాంటి స్త్రీ గవని వద్ద దగ్గర కొనియాడబడతాడంట. మనం కొనియాడబడే స్త్రీగా ఉందామా? విసర్జించబడి జారత్వమైన స్త్రీగా మనం ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దెలీలా ఎలా ఉందంట? లోతైన గుంట, లొయ్య లో లోతైన గొయ్యిలాగా ఇక్కడ దెలీలా ఉందంట. కాబట్టి ఏం చేశాడు? ఎళ్ళి గుంటలో పడ్డాడు. అంతే కదా! దెలీలాని ఎప్పుడైతే మోహించాడో అప్పుడే గుంటలో పడ్డాడు. అప్పుడే నాశనం కొని తెచ్చుకున్నాడు. అప్పుడే నాశనానికి జోగాడాడు సంసోను. తన బలమంతా పోయింది. ఫిలిస్తీన్లు సర్దారులంతా పట్టుకున్నారు. తలని బంధించారు స్తంభాలకి. కళ్ళు ఓడబీకాడు. ఇప్పుడొచ్చింది దీనికి వివరం. అప్పుడు సొలొమోనుకొచ్చింది. సామెతలు రాశాడు. ఇప్పుడు సంసోనుకొచ్చింది. సంసోను అప్పుడు దేవుని వేడుకున్నాడనమాట. ఈ ఒక్కసారి నాకు బలమివ్వి ప్రభువా, ఇక్కడ అందరిని నశింపజేస్తాను అని చెప్పేసి అప్పుడు వేడుకున్నాడు. ఫస్టు ఒక ఆలోచన చేద్దాం. సంసోనే పాపం దగ్గరికెళ్ళాడా? పాపమే సంసోన్ దగ్గరికొచ్చిందా? కదండీ! ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది? సంసోనే వెతుక్కుంటా పాపం దగ్గరికెళ్ళాడు కదా! అదేమి కోరుకుండి తెచ్చుకున్నాడు. అదే రాలేదు. ఈయన కావాలని కోరుకొని తెచ్చుకున్నాడు. మన జీవితంలో కూడా మనం ఒక్కొక్క చేసే పనులు బట్టి దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం.
కొన్ని కొన్ని పనుల వల్ల మనకి కావాలని చేతులారా కొని తెచ్చుకుంటాం. ఇక్కడ సంసోన్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే కావాలనే పాపాన్ని కోరి తెచ్చుకున్నాడు. పాపం మనం ఎంత దాకా ఈడ్చుకుంటూ వెళ్తదంటే చూడడంతో మొదలెట్టిన పాపం నాశనానికే జోకాడుతదంటది. నేను మధ్యలో ఎక్కడ ఆపదు. గుంటలో పడేసేంత వరకు నిన్ను ఈడ్చుకు వెళ్తూనే ఉంటది. పాపం చాలా పాపానికి చాలా శక్తి ఉంది. ఆ పాపానికి ఎవరు సాతానే కదా! ఆ అబద్ధకి జనకుడు ఎవరు? సాతానే. నిన్ను నశింపచేసేదాకా, నిన్ను పాపానికి ఈడ్చుకెళ్ళేదాకా నిన్ను వదిలిపెట్టడు. ఇక్కడ సంసోను చూడడంతో మొదలుపెట్టాడు. దెలీలాని చూసాడు, మోహించాడు. కాబట్టి ఎంతెంతకి అంతకంతకి దిగజారిపోతున్నాడు. మనం ఎక్కే వారిలో ఉండకుండా ఇంకా దిగబడేవారుగా ఉండకూడదు. మనం ఎంతకంతకి ఎక్కేదిగా ఉండాలి. సంసోను అంతకంతకి ఏమయ్యాడు? దిగజారిపోయాడు. దేవుడి బలాన్ని కోల్పోయాడు. అయితే మోసపోయాడు. ఆమె ఒక వేశ్య ఎలాంటిదంటే ఆమె మోసగత్తె అనమాట. తన మాటలు ఎలాగుంటాయంట? నిజంగా ఆమె ప్రేమించిందా? ప్రేమతో బలంతో అవసరం ఉండదు కదండీ! ప్రేమించాను, నిన్ను ప్రేమించానని చెప్పి బలం కోసం అతన్ని ఉత్తినే మోసం చేసిందనమాట. బలం ఎక్కడుందో తెలుసుకోవడం కోసం మోసం చేసింది. చెప్పకనే చెప్పాడు. తన బలాన్నంతా చెప్పేశాడు. అందుకనే పరిశుద్ధమైన దాన్ని కుక్కలకి వేకుడి అని చెప్పేసి అంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధమైనది బలహీన పడిపోద్దో దేవుడు అప్పుడు నీకు ఉండడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని విడిచిపెట్టేస్తావో, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతాడో నువ్వు నాశనానికి దగ్గరవుతున్నప్పుడే అంతే. అబద్ధకుడు అయినా జనకుడైనా అపవాదికి దగ్గరవుతావు, దేవునికి దూరం అవుతావు. జాగ్రత్త సుమా. ఈ సంసోను ద్వారా మనం నేర్చుకుందాం. సంసోను ఎప్పుడైతే తన బలాన్ని చెప్పేశాడో దేవుడికి దూరం అయిపోతున్నాడో, నిద్రలో జారకుండా మెలకువగా ఉండకుండా దేవుడిని కనిపెట్టుకుని ఉండకుండా నిద్రలో జారకుండా మనం పరిశీలన చేసుకుందాం. దేవుడికి దూరం అయిపోయాడు. తన బలాన్ని కూడా కోల్పోయి చివరికి నాశనానికి కొని తెచ్చుకున్నాడు. కార్య ఆరంభం బాగుంది, కార్య అంతము బాగోలేదు. దేవుడు కార్యాంతం వరకు ఎలాగున్నావు అనేదాన్నే కదా దేవుడు చూసేదండి. దేనికోసం కక్కుర్తి పడింది తెలియలా? ధనం కోసం కక్కుర్తి పడింది. ఎంత ఇచ్చన్నారు? 1000. ప్రేమతో ఏమి తన బలాన్ని అడగలేదు. నిజంగా ప్రేమించిందైతే అలా చేయదు. ఒకటి మోసం చేయడానికే సంసోన్ని లాలించింది. రెండోది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనం కోసం ఆశపడింది సంసోన్ని అమ్మేసింది సర్దారులకి. తన మాటలతో బాధించిందంట. ఏం చేసింది? బాధించింది. చావగోరే అంత ఆలోచన వచ్చిందనమాట. సామెతలు 6:32 చూద్దాం. సామెతలు 6:32 జాగ్రత్తం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కారం చేయవాడు స్వనాశనము కోరుకొని వాడే. ఎప్పుడైతే అలాంటివి చేస్తాడో నిజంగా నాశనాన్ని కోరుకొని వాడే. జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడాడు. చాలామంది మన బైబిల్లో స్త్రీల వల్లే స్త్రీలను మోహించి పాపంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళు ఎవరండి? స్త్రీల కోసం ఆశించి పాపంలో పడిపోయిన వాళ్ళు ఎవరు చెప్పాలి? మీరు ఎక్కడే ఉన్నారా? ఎక్కడో ఉన్నారా? దావీదు. కరెక్ట్. దావీదు కూడా ఏం చేశాడు? బెత్షెబాను చూశాడు, పాపంలో పడిపోయాడు. కానీ ప్రాయశ్చిత్తానికి తగిన ప్రతిఫలం లేదంట. 51వ కీర్తన రాశాడు. చాలా ప్రాధేయపడ్డాడు. దేవుడు చూశాడు, కనికరించాడు, దేవుడు క్షమించాడు. ఎందుకంటే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంది. ఆయన దయ ఉంది కాబట్టి మనం ఇలాగా ఉన్నాం. లేకపోతే పాపం చేసిన సారల్లా దేవుడు మనల్ని బాధించేస్తే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి సంసోను స్త్రీలను మోహించడం వల్ల సంసోను కూడా పడిపోయాడు. దావీదు వల్లే. దేవుడు మనకి ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తాడు. జాగ్రత్త, పాపంలో పడిపోకు, పాపంతో రాజీ పడిపోకు. ఎప్పుడైతే నువ్వు పాపంలో పడిపోతావు అది నీకు నాశనం దాకా ఈడ్చుకుపోద్ది. జాగ్రత్త. ఇక్కడ సంసోను మనకి ఒక హెచ్చరికగా ఉన్నాడు. తన బలాన్ని చెప్పుకుండి పరాయి స్త్రీ కోసం మోహించి స్త్రీ కోసం
ఏం చేశాడు? తన బలాన్ని చెప్పుకుని నాశనం కోరి తెచ్చుకున్నాడు. పాపానికి పాత్రుడైపోయాడు. పాపంతో రాజీ పడిపోతున్నామేమో. పాపం నీ మీద ఏలుబడి చేసేలాగా నీ ప్రవర్తన ఉందేమో జాగ్రత్త చూసుకుందాం. నీ ప్రవర్తన సరిగా ఉంటే పాపం నీ మీద ఏలుబడి చేయదు. పాపానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే పాపమే నీ మీద ఏలుబడి చేస్తుందో అప్పుడు నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావని అది ఒక నీకు సూచన. జాగ్రత్త. దేవుని మనం కనిపెట్టుకుని దేవుడి కోసం ప్రార్థన చేసుకుని ఉంటామో అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎప్పటి వరకు దేవుడు ఆత్మ తోడై ఉన్నంత వరకు సంసోను కార్యాలు చేశాడంట. ఎప్పుడైతే దేవుడు ఆత్మ లేదో నశించిపోయాడు. అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. కాబట్టే ఆత్మ లేదు కాబట్టే ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. ఆత్మ ఉన్నంత వరకు సంసోను దేవుడు బిడ్డగా ఉన్నాడు. ఎప్పుడైతే మరి దేవుడు ఆత్మ మనలో ఉందా? మనం దేవుడి బిడ్డగా ఉన్నాము. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాడు. మరి మనం దేవుడు వాళ్ళగా ఉంటున్నామా? లేకపోతే సంసోను రీతిగానే ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ ఉన్నవాడే నావాడు అన్నాడు కాబట్టి దేవుడు ఆత్మనే మనము కలిగి ఉందాము. అలాగే ఎన్నోసార్లు వాక్యం వింటున్నప్పటికీ దేవుడు బలాన్ని చూస్తానే వచ్చాడు. దేవుళ్ళో ఉంటానే వచ్చాడు. తనకు తెలుసు ప్రత్యేకింపబడిన వాడు తన గర్భం నుంచే తన ఎట్రీతిగా ఉండాలో తెలిసిన వాడే ఉండి పాపంలో పడిపోయాడు. జాగ్రత్త. నువ్వు కూడా అన్నీ తెలిసి పాపంలో పడిపోతున్నావా? దేవుడు వాక్యం చేత సేవకులు నిలబెట్టి ఎన్నోసార్లు వాక్యం చెప్తున్నప్పటికీ వింటున్నాం, కానీ ఈ చెవు నుంచి విని ఈ చెవు నుంచి విడిచిపెట్టేస్తున్నాము. జ్ఞాపకం చేసుకుందాం. విని విడిచిపెట్టు వారంగా మనం కాకుండా చీకట్లోనే ఉండి చీకట్లో చేసే పనులకి ఎప్పటికైనా ఒకరోజు సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు చేసే చీకట్లో చేసే పనులకి ఖచ్చితంగా దేవుడు లెక్క చెప్పాలి. నువ్వు నీ పక్క వాళ్ళని మోసం చేస్తున్నావేమో, దేవుడు నువ్వు మోసం చేయలేవు. ఇక్కడ తెలియలాగా మనం ఉన్నామేమో, ఎవరికీ తెలియకుండా ఎన్నో పనులు జరిగిస్తున్నామేమో, పైనుండి దేవుడు మనల్ని చూస్తాడని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఒక జారస్త్రీ ఎలా ఉంటుందంటే లోతైన గుంటలో ఉండదు. ఇంకొకసారి నువ్వు ఒక గుంటలో పడ్డావంటే నువ్వు పైకి వచ్చే అవకాశం ఉండదు. ఒక దెలీలాని ఈరోజు మనం చూస్తాం. ఆ దెలీలా ఎలాగైతే నాశనానికి ఒక బలవంతుని ఎలాగైతే కృంగదీసిందో మనం ఎలా రీతిగా ఉంటున్నాం, ఇక్కడ మనం కూడా ఒక స్త్రీగా ఉన్నాం కాబట్టి దెలీలాగా ఉంటున్నామేమో, మనం ఎవరినైనా మోహిస్తున్నామేమో, లేకపోతే ఒకళ్ళు ఎవరినైనా కృంగదీసేస్తాకి ఒక జార స్త్రీగా మనం ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతలు చదువుకొని మీకు తెలిసిద్ది. ఒక స్త్రీని దేవుడు ఎలా చూశాడు, ఒక వేశ్య కోసం చెప్తున్నాడు సామెతల్లో. ఎలాంటిదంటే నడి వీధుల్లో ఉండి పిలుస్తుందంట పాపం చేయడానికి. మీరు రండి మీరు రండి అని నడి వీధిలో ఉండి రాజనగరంలో ఉండి కేకేస్తుందంట. రాజనగరంలో తిరిగిద్దంట ఆమె. అటువంటి ఆమెగా మనం ఉండకూడదని, అలాగే మన మాటలతో మనం మన భర్తల్ని బాధించకూడదు. తను బాధించింది బలాన్ని కోల్పోయాడు. ఒక్కొక్కసారి మనం కూడా మనం విసుగు తెప్పిస్తున్నాం మన భర్తలకి. జ్ఞాపకం చేసుకుందాం. అలాగే పాపం ఎక్కడితో మొదలైద్ది? చూపుతోనే మొదలైద్ది. కాబట్టి జాగ్రత్త. నీ కన్ను ఒకవేళ నేను అభ్యంతర పడితే ఏమన్నాడు? పీకేసుకోమన్నాడు. కన్ను లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు, చక్కగా వెళ్ళొచ్చు. అలాగే పాపంతో వెళ్ళలేం కదా. అలాగే నీ అవయవం లేకుండా వెళ్ళొచ్చేమో, కానీ పాపంతో వెళ్ళలేం. కాబట్టి నీ కన్ను నీకు దీపం కాబట్టి జాగ్రత్త. నీ కంటితో పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఇక్కడ సంసోను కూడా చూడడం వల్ల పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, గుంటలో పడిపోయాడు. అట్రీతిగానే ఒక వేశ్యలాగా ఒక దిలీలాగా మనం ఉండకుండా, అలాగే మన భర్తని విసిగించకుండా బాధించకుండా, చివరికే ఈ ఏడుపు చావు గోరే అంత బాధించింది. కాబట్టి మనం కూడా మన జీవితంలో మన భర్తనే బాధించకుండా ఏం చేయాలి? విసుగు తెప్పించుకొని దేవుని మాటల్ని బోధించాలి. ఇంత వాక్యం విని ఏం చేశాడంట సంసోను? ఇంత దేవుడి కోసం తెలుసుకోండి నశించిపోయాడు. తన నశించినప్పుడు బతుకున్నప్పుడు చంపిన లెక్క కన్నా చనిపోయినప్పుడే 3,000 మందిని ఎక్కువ. చూద్దాం, నా మాటలు కాదండి. న్యాయాధిపతులు 16:28. అప్పుడు సంసోను
ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నులు నిమిత్త ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుందునని యెహోవాకు మొరపెట్టి ఆ గుడి దగ్గరనున్న 2 మధ్య స్తంభంలో ఒకదాన్ని కుడి చేత ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులు చనిపోదుము కాక అని తన బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీద ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలము అతడు చంపిన వారి శవం లెక్క, జీవితకాలం ముందు అతడు చంపిన వారి లెక్క అంటే ఎక్కువ ఆయను. తన అప్పుడు అతడు స్వదేశ జనులను అతడు తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకొని వచ్చి జొర్యాకును ఎఫ్తాయేలుకును మధ్య ఉన్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతన్ని పాతిపెట్టి అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండను. చివరికి ఎక్కడ వచ్చాడంట? ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే వచ్చాడు. జాగ్రత్త. నువ్వు సంసోన్లాగా బలాన్ని పొందుకుండి దేవుడు విడిచిపెట్టేవాడుగా ఉంటున్నావేమో. నీ బలాన్ని లేకపోతే దేవుడు బలహీనతని దేవుడు యొక్క బలాన్ని నువ్వు గుర్తించకుండా ఏదైనా ఒక స్త్రీగా మనము జారత్వ స్త్రీగా ఉండి రాజనగర్లో ఉన్న ఒక వేశ్యలాగా దెలీలాగా మన జీవితం ఉందేమో. మనం మన భర్తని మోసపుచ్చుతున్నామేమో, మన కుటుంబ సభ్యులను మోసపుచ్చుతున్నాం. జాగ్రత్త. దెలీలా ఒక హెచ్చరికగా ఉంది. వాక్యం విని నువ్వు చీకట్లో చేసే పనులు ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు. కాబట్టి విని విడిచిపెట్టే వారంగా ఉన్నామా? ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కార్యారంభం కన్నా కార్యాంతం గొప్పదని చెప్తున్నాడు. కాబట్టి సంసోను నాశనం అయిపోయాడు. ఎలాగా ప్రారంభించాడో, ఎంత గొప్ప శక్తి కలిగిన బలవంతుడైన దేవుడు ఆత్మనే వదిలేశాడు. దేవుడు ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయింది. జాగ్రత్త. దేవుడు ఆత్మ లేని వాడు నా వాడు కాడంటాడు. కాబట్టి దేవుడు ఆత్మ కలిగి ఉందాం. సంసోన్లాగా బలవంతులుగా మనం ఉందాం. మన జీవితంలో ఎటువంటి శ్రమలైనా ఎదుర్కొనే జీవితం అటువంటి మెలకువగా ఉండి దేవుడు ప్రార్థిద్దాము. అటు రీతిగానే ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తాము. నేను కూడా హెచ్చరింపబడతాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రార్థన చేసుకో. మమ్మల్ని విక్లిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి నీకు వందనాలు ప్రభా. అనేకమైన విషయాలు దేనిలో నుంచి నేర్చుకున్నాం ప్రభా. వాక్యం విని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా వింటున్నామేమో, మేము ఇక్కడ ఇక్కడి నుంచి ప్రభా బయటికి వెళ్ళక మేము మా స్వభావాన్ని అద్దంలో చూచుకుంటే మా స్వభావం ఎటు రీతిగా ఉంటుందో అటు రీతిగానే ఉంటున్నామేమో ప్రభా. మీ వాక్యము అద్దం వల్లే నిజస్వరూపం ప్రభా. మా నిజస్వరూపం ఎలాగ చూపించుద్దాం ప్రభు. నీ వాక్యంలో ప్రభా మా పాపాలు కడుక్కోవడానికి చూపించి నడిపించండి. మేము చేసే చీకట్లో చేసే పనులు ప్రభా మా పక్క వరకు తెలియకపోవచ్చు కానీ ప్రభా పరలోకమందు నువ్వు చూస్తావు ప్రభా. పరిశుద్ధమైంది ప్రభా కుక్కలకు పెట్టద్దని వాక్యం చదువుతుంటే అటు రీతిగానే ప్రభా మా పరిశుద్ధతను కోల్పోతున్నామేమో. ఇక్కడ సంసోను కూడా ప్రభా పరిశుద్ధమైన బలాన్ని ప్రభా చెప్పుకున్నాడు ప్రభా. కుక్కలకి పెట్టాడు తండ్రి. అటు రీతిగానే ప్రభా తనని వేశ్యకు పెట్టాడు. అటు రీతిగానే ప్రభా మేము కూడా మా పరిశుద్ధతను కోల్పోతున్నామేమో, అంతకంతకి దిగజారిపోతున్నామేమో ప్రభా. జ్ఞాపకం చేసుకుని సోదరులు పడిపోకుండా మెలకుకుండా ప్రార్థన చేయమంటున్నాం ప్రభా. అటు రీతిగానే మా జీవితంలో ప్రభా అనేకమైన సమస్యలకు ప్రభా మేము అంతకంతకి దిగజారిపోతున్నామేమో ప్రభా. మా పరిస్థితి ఎలాగుందో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వాక్యం ద్వారా ప్రభా తనైనా ఆలోచింపబడాలని కృప చూపించడం. నీ వాక్యము ప్రభా ఆలోచింప చేసే మాటలు మాతో మాట్లాడవు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యము ప్రభా తనైనా మా ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తాయి ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా తనైనా ఈ వాక్యం ప్రభా తనైనా హృదయంలో భద్రపరచుకోవడానికి కృప చూపించి నడిపించు. మేము తిరిగి వెళ్ళొచ్చు మా గృహాలకి ప్రభా క్షేమంగా వెళ్ళడానికి కృప చూపించి నడిపించు. వచ్చేస్తే కొడుకు వరకు కృప చూపించి నడిపించు. యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలితో ప్రార్థిస్తున్నామా కన్న తండ్రి. ఆమేన్. అన్నాను.